కన్ఫర్మ్ అన్నమాట, కన్ఫర్మ్. ఒక్కొక్కడు థియేటర్ లో పూనకాలు వచ్చి పోతారు. జూన్ 12వ తారీఖు వరకు ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదైతే ఈ రోజు మధ్యాహ్నం అయితే జరిగింది. అదేంటంటే ఓజీ సినిమాకి సంబంధించి ఒక 2 షూటింగ్ పిక్స్ అయితే రిలీజ్ అయినాయి అనమాట. ఇందాక అసలు ఆ పిక్స్ అయితే మామూలు ట్రెండింగ్ లో లేవు. ఆ రిలీజ్ అయిన పిక్స్ లో ఒక్కసారి ఈ పిక్ అయితే చూడండి. పవన్ కళ్యాణ్ గారి చేతిలో పెద్ద కటానా అయితే ఉందన్నమాట. ఇది యాక్చువల్ గా మన పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఇమ్రాన్ హష్మి గారికి ఒక ఫైట్ సీక్వెన్స్ అయితే జరిగిద్ది ఇక్కడ. ఇది ఒక వెపన్ డెన్ అన్నమాట. ఇంకా ఈ పిక్ తో పాటు ఇంకొక పిక్ కూడా రిలీజ్ అయింది. ఒక్కసారి ఆ పిక్ కూడా చూడండి. ఇక్కడ చూడండి, ఇద్దరు పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టుగా అయితే ఈ పిక్ అయితే ఉందన్నమాట. నాకైతే ఈ పిక్ చూడంగానే ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఏమైనా డబుల్ యాక్షన్ చేస్తున్నారా అనే డౌట్ అయితే నాకైతే వచ్చింది. ఈ పిక్ లో కూడా పవన్ కళ్యాణ్ గారి హ్యాండ్ మీద బ్లడ్ అయితే ఒక్కసారి అయితే చూడండి. ఇంకా ఓజీ సినిమాకి సంబంధించి వైలెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో మనకి ఈ 2 పిక్స్ చూస్తేనే అర్థం అవుతుంది అనమాట. ఇంకా ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్ ఏంటంటే ఓజీ సినిమాకి సంబంధించి ఒక 4-5 ప్రోమోలను అయితే మన డైరెక్టర్ సుజిత్ అయితే తయారు చేస్తున్నాడంట. అవైతే రాబోయే కాలంలో మన ముందుకైతే రాబోతున్నాయి. ఈ పిక్స్ అయితే చూసారు కదా. ఓజీ సినిమాకి సంబంధించిన ప్రజెంట్ షూటింగ్ ఏదైతే ఉందో అది ముంబైలో అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ ఒక అద్భుతమైన సీక్వెన్స్ అయితే వీళ్ళైతే ప్లాన్ చేసుకుని అయితే ఉన్నారు. మరొక 7 రోజులైతే ఇక్కడే షూటింగ్ అయితే జరగబోతుంది. ఇంకా ఈ స్కెడ్యూల్ అయిన తర్వాత నెక్స్ట్ మన హైదరాబాద్ లో ఓజీ సినిమాకి సంబంధించిన షూటింగ్ అయితే జరగబోతుంది. ఇంక ఇవన్నీ పక్కన పెడితే నేను స్టార్టింగ్ లో జూన్ 12వ తారీఖు వరకు ఓజీ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఎందుకు రాకూడదు అనుకున్నానంటే ఈ రోజు ఓజీ సినిమా నుండి ఒక 2 పిక్స్ అయితే లీక్ అయినాయి, అదే రిలీజ్ అయినాయి కదా. వాటితో పాటే హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన ఒక స్పెషల్ వీడియోను కూడా వీళ్ళైతే రిలీజ్ చేశారనమాట. కానీ చాలా మందికి ఆ వీడియో వచ్చినట్టు కూడా తెలీదు. ఎందుకంటే ఓజీ హావా ఆ రేంజ్ లో ఉందన్నమాట. అంటే అసలు అది ఫ్యాన్స్ ఎంత ఏగర్గా వెయిట్ చేస్తున్నారంటే ఇప్పుడు అప్పటికప్పుడు నెక్స్ట్ వీక్ సినిమా రిలీజ్ అయిపోయినా సరే ఫ్యాన్స్ అలా తండోపతండాలుగా వెళ్ళిపోతారనమాట. ఆ రేంజ్ యూపోరియా అయితే ఓజీ సినిమాకి ఎప్పటి నుంచో క్రియేట్ అయితే ఉంది. అది తగ్గేలాగైతే కనిపించట్లేదు అనమాట. రోజులు పెరిగే కొద్దీ ఆ యూపోరియా, ఆ పవర్ స్ట్రోమ్ ఏదైతే ఉందో అది అలా పెరిగిపోతుంది. ఒక పక్క ఓజీ సినిమా టీం 5G స్పీడ్ తో ఉంటే హరిహర వీరమల్లు సినిమా టీం అయితే స్లో అండ్ స్టడీ అండ్ హిట్ ద టార్గెట్ లాగా అయితే ఉన్నారనమాట. ఎందుకంటే రీసెంట్ గానే హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన షూటింగ్ అయితే పూర్తయింది కదా. హరిహర వీరమల్లు సినిమాలో సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో దాంట్లో CG వర్క్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉందంట. అది ఇంకా పర్ఫెక్ట్ గా రావడానికి వాళ్ళైతే CG రూమ్ లో అయితే వర్క్ అయితే చేస్తున్నారు. దాని వల్లే ట్రైలర్ అయితే లేట్ అవుతుంది అనమాట. ఒక్కసారి ఆ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ట్రైలర్ అయితే మన ముందుకైతే రాబోతుంది. అది జూన్ 6th వస్తుందని అయితే అంటున్నారు. ఇంకా లేట్ అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదు. కానీ జూన్ 6 తర్వాత ట్రైలర్ వస్తే ఎటువంటి ఉపయోగం అయితే ఉండదన్నమాట. ఎందుకంటే హరిహర వీరమల్లు సినిమా అనేది ఒక రీజనల్ సినిమా అయితే కాదు, పాన్ ఇండియన్ సినిమా. కాబట్టి కనీసం జూన్ 6 లోపు అయినా సరే హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. కానీ హరిహర వీరమల్లు సినిమా ప్రొడ్యూసర్ అయిన ఏఎం రత్నం గారి ఇంటర్వ్యూలు కనుక ఒకసారి మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి అనమాట. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే మరి ముఖ్యంగా అయితే చూడండి. అసలు ఆయనలో ఉన్న కాన్ఫిడెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. ఎందుకంటే హరిహర వీరమల్లు సినిమా మీద ఆయన అంత నమ్మకం పెట్టుకుని ఇన్ని సంవత్సరాలు లేట్ అయినా సరే ఆ సినిమాని అయితే ఆయన అయితే ఫినిష్ చేశాడనమాట. మరి ఏమీ లేకుండా ఇప్పుడు అంత పెద్ద ప్రొడ్యూసర్ ఎంత టైం అయితే వేస్ట్ చేసుకోడు కదా. నాకు తెలిసి ఖచ్చితంగా సినిమా చాలా అద్భుతంగా అయితే వచ్చి ఉంటది. ఎటువంటి అంచనాలు లేకుండా హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయన్నమాట. దాంట్లో హరిహర వీరమల్లు ఒకటి అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్